ఈ మధ్యలోనే నేను అరకు లోయ దగ్గర ఒక చిన్న కొండ జాతి వారి సంఘము దర్శించే అవకాశము దేవుడు అనుగ్రహించినాడు. అక్కడ ఒక బ్రదర్తో నేను మాట్లాడుతున్నా, బ్రదర్ ఈ సంవత్సరం మీకు ఏం వాగ్దానం వచ్చింది అడిగితే ఆయన అన్నాడు, ఏదియో మీకు ఎంత మాత్రమో హాని చేయదని వాక్యం వచ్చింది. నెరవేరిందా అన్న? అయ్యో బ్రదర్ ఈ మధ్యలోనే నెరవేరింది బ్రదర్, ఎలాగ నెరవేరింది చెప్తారా అన్న. నాకు అలాగ బయటికి వెళ్ళినప్పుడు మనుషులతో కలిసి వాళ్ళ అనుభవాలు వినడం చాలా ఇష్టం. ఇది చాలా పెద్ద కథ బ్రదర్ అన్నాడు. చెప్పండి బ్రదర్, నాకు కథలు అంటే చాలా ఇష్టము, ఎక్కడైనా పనికి వస్తాయి, కాపీ రైట్స్ రిజర్వ్డ్. అప్పుడు ఆయన చెప్పడం మెల్లగా ఆయన భాషలో ఆరంభించిన ఈ వాక్యం నాకు వచ్చింది, నాకు బైబిల్ అంత బాగా చదివేకి రాదు అని అన్నాడు. పర్లేదులేండి, దే నో ప్రాక్టికల్స్ వెరీ వెల్ అండ్ థియరీ ఆల్మోస్ట్ నేను వీ నో థియరీ వెరీ వెల్ అండ్ ప్రాక్టికల్స్ ఆల్మోస్ట్ కరెక్ట్ చెప్తారే అని చెప్పింది విన్న తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వారి యొక్క సాక్ష్యాన్ని బట్టి నాకెంతో పరిచర్య చేశారు వాళ్ళు, అంటే దైవికంగా ఆత్మీయమైన పరిచర్య చేశారు. నాకెంతో పెట్టగలిగింది. చాలా సంగతులు చెప్పాడు. దాంట్లో ఒక్కటి ఏంటంటే వాళ్ళు పొరపాటు కూడా అబద్ధం చెప్పరంట. మనం పొరపాటును కూడా చాలా కరెక్ట్గా రెస్పాండ్ అవుతున్నారు. సరే, ఆయన దాదాపు 10 కిలోమీటర్లు నడిచి రావాల. చిన్న స్థలం, ఖాళీ బాట మాదిరి ఉంటుంది, కొండలు ఎక్కాలి, లోయలు దిగాలి. సరే నేను అన్నాను, మరి ఎలాగ నెరవేరిందంటే చాలాసార్లు నెరవేరింది, కానీ ఒక్కటి మాత్రం మీకు చెప్తాను అన్నాను. పర్లేదు లేడీ చెప్పండి అన్న. ఒకసారి అలాగ మందినికి వచ్చి సాయంకాలం బయలుదేరుతూ ఉంటే అడవుల్లోకి వెళ్ళిన తర్వాత పెద్ద అడవి పంది వచ్చిందంట అడ్డం. దానికి అన్ని ముళ్ళు ఉంటాయి. వీళ్ళ దగ్గర ఎప్పుడు ఇది యారోస్ ఉంటాయంట వారి భద్రత కొరకు. అందుకనే వెంటనే ఈ బాణం వదిలాడు. అది వెళ్ళి దానికి తగిలింది. వెంటనే ఎవరని వెనక్కి తిరిగి చూసింది. ఈయన మీద దాడి చేయటానికి దూసుకొని వచ్చిందని. ఎక్కడి వరకు ఎత్తారు అడవిలో? దగ్గరలో పెద్ద చెట్టు ఉంది, చెట్టు ఎక్కా. చెట్టు పంది ఎక్కలేదు. చాలా కోపం వచ్చిందంట. ఎలాగైనా సరే ఆయన దింపాలని దానికున్న ముళ్ళతో చెట్టు కింద బుడ ఉంటదే పొడి చేస్తుంది అంటే చెట్టు కింద పడిపోతే ఆయన మీద నేను దాడి చేయొచ్చని. అప్పుడు మరి పైన ఎంతసేపు ఉన్నారు బ్రదర్ అంటే, అది పోదు బ్రదర్ అంత తేలిగ్గా, 1-2 గంటల కాదు. ఆయన చెప్తే ఆశ్చర్యం ఇస్తే 3 రోజులు ఉన్నాడంట పైన. చలికెట్లున్నారు బ్రదర్? పైన చలికున్నారంటే కింద చేస్తా కదా బ్రదర్. ఆ చెట్టు కొమ్మనుండి దేవుడికి ప్రార్థన చేశా, ఏది ఎంత మాత్రమో హాని చేయదని సెలవిచ్చిన దేవా ఎక్కడున్నావు? దేవుడు నా ప్రార్థన అంగీకరించినాడు. ఆ పంది చెట్టుకు పొడిచి దాని ముళ్ళు ఒకసారి పొడిచినప్పుడంతా చెట్టు బెరడుకు అంటుకుంటాయి. ఇది పొడిచే కొలది ఏమవుతుందంటే ఆ ముళ్ళే మళ్ళీ దీనికి తగిలి గాయాలు అవుతాయి. గాయాలే రక్తం గారి అదే కింద పడి చచ్చిందంట. ఇది చచ్చిందని తెలిసిన తర్వాత చెట్టు మీద నుండి దిగి వచ్చినాడు. అక్కడే మోకరించి ప్రార్థించినాడు, ప్రభువా నీ వాగ్దానం ఇలాగ నెరవేర్చావా? మన మార్గంలో బహుశా ఇలాంటి పరిస్థితులన్నీ వచ్చి చేరుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాగ్దానం అవును ఆమెన్ అన్నట్లుగా ఉంది గనక ఆయన వాక్యము నమ్మకమైనదని గుర్తించి ముందుకు సాగిపోతా చాలా ప్రాముఖ్యం.